అయిపోయింది, వచ్చేస్తాను ఒక ఒక్కొక్క మంచిది అయితే ఈ ఊర్లో ప్రధాన సమస్య ఏంటంటే నీరు సమస్య. ఇందులో మొత్తం ఈ మూలవంత గ్రామంలో 190 కుటుంబాలు ఉన్నాయి. దాదాపు 1200 మంది ప్రజలు ఉన్నారు. వీరికి నీరు అనేది పెద్ద సమస్యగా మారింది. ఏంటంటే ఇప్పుడు ఒకసారి నీరు వదిలిన తర్వాత కరెంటు పోయిందంటే తర్వాత నీరు అందవు, మళ్ళీ వేసిన నీరు అందట్లేదు. అలాగే ఇక్కడ ఈ ట్యాంకులో ఫుల్లుగా నీరు పెట్టి వదిలితే మొత్తం నీరు అన్ని ట్యాపులు ఇప్పితే పక్కనున్న చింతల వీధికి ఒక కుక్క నీరు కూడా వెళ్ళవు. ఈలోగా నీళ్లు పట్టే మహిళలు ఎలా పంపుతున్నారంటే వీళ్ళు పనికి వెళ్ళాలంటే పనికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన అధికారులు తక్షణంగా ఈ ట్యాంకుని రిపేర్ చేయకపోతే ఈ ట్యాంకు కూలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇది ఒకసారి ప్రెసిడెంట్ దృష్టికి తీసుకెళ్ళాం. ఈ ఎంపీడీఓ దృష్టికి తీసుకెళ్తామని కూడా ప్రెసిడెంట్ గారు మాట ఇచ్చారు. అది ఇంతవరకు చేస్తామని కూడా చెప్పాం. పొలాన్ని పోతే మాత్రము ఎప్పటికప్పుడు ప్రెసిడెంట్ మోటారు మనిషిని పెట్టి మోటార్ పోసేయడం అయితే చేస్తున్నాడు. అది ప్రెసిడెంట్తో లేదు. ట్యాంకు విషయం వచ్చేటప్పటికి ఏంటంటే ఇది పై అధికారులు అది శాంక్షన్ చేసి వస్తే తప్పితే చేయగలిగే ఒక చేతులే లేదు. అందుకని ఈ విషయంలో ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఈ గ్రామసభ పెద్దలు ఈ ట్యాంకు గురించి రిపేర్ చేయాలి. ఇది రిపేర్ చేసినా అందరికీ నీళ్ళు అందుతుందనే ఆలోచన అయితే లేదు. ఎందుకంటే చింతల వీధికి దాదాపు 1200 కుటుంబాలు ఉన్నాయి కనుక మాకు అదనంగా ఇంకొక మినీ వాటర్ ట్యాంక్ కావాలనేది మేము ఈ అప్లికేషన్లో పెట్టుకున్నాం. మాకు ఇంకొక మినీ ట్యాంక్ కావాలి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ అందరూ వ్యవసాయ భూములు లేనిలో అందరూ పేదలు ఉన్నారు. అందరికీ కొండపోటు మీద ఆధారపడి జీవిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే చాలా మందికి సర్వే చేశారు. సర్వే చేసిన కోటు పట్టాలు ఇవ్వని కుటుంబాలు చాలా ఉన్నాయి. వాటికి మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మళ్ళీ సర్వే చేసి ఎవరికైతే కోటు పట్టాలు రాలేదో వాళ్ళకి మళ్ళీ సర్వే చేసి భూములకు ఇప్పిస్తారని మేము మనం చేస్తున్నాం. అలాగే రెండిచ్చిన పట్టాలు కూడా ప్రతి ఒక్కరికి పట్టాలకి ఇచ్చారు. భూములకి సర్వే చేసేదని సెంట్లు 2 సెంట్లు 3 సెంట్లు ఎక్కడండి ఒక ఆదివాసి కోటు కొట్టుకున్నాడంటే 10 ఎకరాలు తక్కువ కోటు కొట్టుకుంటాడు. అలాంటిది వాళ్ళు సర్వే చేసినప్పుడు మీరు ఎంతైనా సాగు చేశారు అంత భూమికి పట్టాలు ఇష్టం వల్ల ఈ అధికారులు తీరా చూసేటప్పటికి ఒక్కొక్కరికి 10 సెంట్లు 20 సెంట్లు వేసి ఇచ్చారు తప్పితే కరెక్ట్గా అయితే ఇవ్వలేదు.